హాయ్ అండి. వెల్కమ్ టు సంతోష వంటలు ఛానల్. ఈరోజు నేను బుడమకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చాలా సింపుల్‌గా. బుడమకాయ అంటే ఇష్టపడే వాళ్ళు ఇలా సింపుల్‌గా చేసుకుంటే చాలా చాలా బావుంటుంది. దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటో చూద్దామండి. నేనిక్కడ పావు కేజీ బుడమకాయలు తీసుకున్నానండి. 3 పెద్ద పచ్చిమిర్చి తీసుకున్న, ఒక ఉల్లిగడ్డ, కొద్దిగా కొత్తిమీర తీసుకున్నానండి. ఈ బుడమకాయలని ఇలా పొడుగ్గా ముక్కలుగా కట్ చేసుకున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకుంటే. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను ముందుగా స్టవ్ మీదకి ఒక గిన్నె పెట్టుకున్నానండి. దాంట్లో ఇప్పుడు ఆయిల్ తీసుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడయ్యాక ఇప్పుడు కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసుకుందాం. ఇవి చిటపటలాడుతున్నాయండి. ఇప్పుడు మనం మిగతా ఇంగ్రీడియెంట్స్ వేసుకుందాం. పచ్చిమిర్చి వేసుకుందాం. అలాగే ఉల్లిగడ్డ కూడా వేసుకుందామండి. ఈ 2 వేసుకొని కొద్దిగా మూత పెట్టుకొని వేయించుకుందాం. ఇది కొద్దిగా రంగు మారేంత వరకు, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మూత పెట్టేసి ఫ్రై చేసుకోండి, తొందరగా అయిపోతుంది. నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ నేను ఇంకా మంచి మంచి వీడియోస్ తీసుకొస్తానండి. ఇలాంటివి చాలా సింపుల్గా డైలీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి, 1/2 టీ స్పూన్ వరకు. ఇప్పుడు కొద్దిగా పసుపు కూడా వేసుకుందామండి, చిటికెడంత పసుపు వేసుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొద్దిగా ఫ్రై అవ్వాలి. కొద్దిగా ఫ్రై చేసుకున్నాక మనం బుడమకాయలు అనేది వేసుకుందామండి. ఇప్పుడు మనం బుడమకాయలు అనేది వేసుకుందామండి. దీన్ని మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో మూత తీసి కలిపెట్టుకుంటూ ఉడికించుకోవాలండి, ఒక 5 మినిట్స్ వరకు. ఇలాగ కలుపుకుంటూ ఉండాలండి. ఇవి కొద్దిగా వేగిపోయేంత వరకు కలుపుకోవాలండి, కొద్దిగా మెత్తపడాలి. ఇప్పుడు మనం ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుందాం. 1.5 టీ స్పూన్ వరకు కారం వేసుకుందామండి. ఇప్పుడు వీటిని బాగా కలుపుకోవాలి. బుడమకాయకంతా కారం ఉప్పు పట్టేలాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం ఎండు కొబ్బరి పొడిని వేసుకుందామండి కర్రీలో. 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకుంటున్నానండి. దీనివల్ల మంచి గ్రేవీ అనేది యాడ్ అవుతుంది కర్రీకి. ఇప్పుడు దీన్ని కూడా మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందామండి కాయలకి. ఇప్పుడు మూత పెట్టి ఇంకాసేపు ఉడికించుకుందామండి. అంతే, ఒక 2 మినిట్స్ తర్వాత తీస్తే కర్రీ అనేది రెడీ అండి. మనం ఇప్పుడు కొత్తిమీర వేసి కలుపుకోవాలి. అంతే, చాలా సింపుల్ అండ్ ఈజీగా బుడమకాయ కర్రీ ఎలా చేయాలో చూసాం కదా ఈ వీడియోలో. ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, సో దట్ నేను ఏమైనా పోస్ట్ చేస్తే మీకు ఇంకా వీడియోస్ అనేవి కనిపిస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.
please subscribe to my channel and press the bell icon so that you get notification of my videos. Thank you for watching once again. Bye bye.